ఈరోజు మార్నింగ్ నేను SMB 29 పోస్టర్ చూసినప్పుడు రాజమౌళి గారు వదిలింది నన్ను అందులో బాగా ఎగ్జైట్ చేసింది పృథ్వీరాజ్ సుకుమారన్ గారి నేమ్. మీరు కింద చూసినట్టయితే పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ కుంభా. అండ్ కుంభా అనగానే నాకు చాలా డౌట్ వచ్చింది, ఎందుకంటే రాజమౌళి తన క్యారెక్టర్ నేమ్స్ మూవీలో అంత ఈజీగా పెట్టరు. అండ్ నేను ఏమిటో ఒకసారి సెర్చ్ చేసి చూశాను కుంభా అంటే ఏంటని. అండ్ అది వర్డ్ చూడగానే ఇంగ్లీష్ వర్డ్లా లేదు, ఇంగ్లీష్ నేమ్లా లేదు, అదొక హిందూ మైథాలజీస్ నుంచి తీసుకున్న ఒక వర్డ్లా ఉంది ఆ నేమ్. అండ్ మనకు నార్మల్గా తెలుసు కుంభ అంటే కుంభరాశి అని వస్తుందని. అండ్ అలానే ఒకసారి చూద్దామని సెర్చ్ చేశాను. అండ్ దాంట్లో నాకు మెయిన్గా నన్ను రిఫ్లెక్ట్ చేసింది కుంభ జోడియాక్ సైన్. అండ్ ఆ సైన్ ఉన్న వాళ్ళు, ఆ పర్సన్స్ ఎలా ఉంటారంటే మోర్ ఇంటెలిజెంట్ అండ్ వెల్దీ అండ్ ఇండిపెండెంట్, మోర్ ఐడియాలజికల్ అని ఉంటారు. చలు వాళ్ళ వెల్దీ పర్సన్స్ అయి ఉంటారు. అండ్ చాలా ఇంటెలిజెంట్, వాళ్ళ ఐక్యూ వచ్చేసి చాలా హైలో ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా ఇండిపెండెంట్ పర్సన్స్గా ఉంటారు. అండ్ మనకు ఆ పోస్టర్లో చూసిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అలానే కనిపిస్తున్నారు. తనకు హ్యాండ్స్ పని చేయట్లో అవన్నీ పని చేయట్లో ఓన్లీ ఒక హ్యాండే పనిచేస్తుంది, రైట్ హ్యాండ్. మొత్తం పెరాసిస్లో ఉన్నారు. అండ్ బట్ తను చూస్తే తెలుస్తుంది తను చాలా ఇండిపెండెంట్ పర్సన్లా పెరిగారని, అంటే ఎవరి లేకుండా ఆయన స్ట్రాంగ్ విల్ మైండ్ తోటి. అండ్ తను చాలా వెల్దీ అని కూడా తెలుస్తుంది. తను ఎన్నుకున్న ఆర్మీ అదంతా చూస్తూ ఉంటే తన ఐక్యూ కూడా ఎక్కువ తెలుస్తుంది. తన చైర్ చూస్తే తనే డిజైన్ చేసుకున్నట్టున్నారు. అండ్ వేరే వాళ్ళు చేసినా కూడా ఐడియా అంతా తనదే అన్నట్టుగా ఉంది. మనం చూసినట్టయితే ఇలానే స్పైడర్ మ్యాన్ మూవీలో అయినా, క్రిస్ 3 మూవీలో అయినా ఇలానే ఉంటుంది. వాళ్ళకు హ్యాండ్స్ అవన్నీ పని చేయకపోయినా వాళ్ళు ఇంటెలిజెన్స్తో ఆ చైర్ తయారు చేసుకుంటారు. అండ్ వాళ్ళ హ్యాండిక్యాప్ని వాళ్ళ బ్రెయిన్తో కొడతారు. చూద్దాం మరి రాజమౌళి గారు ఏమనుకుంటున్నాను. నేనైతే టీజర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను 15th. మీరు ఎంతమంది టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.